దేవుడు నా చేతిలో ఏది పెట్టాడో దానితో నేను చేయగలిగినది చేస్తా, మిగతాది దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, దేవుని మీద ఆధారపడ్డాడు, ఇవన్నీ చాలా మంచివి. అయితే ఒకటి ఏంటిదంటే, దావీదుకున్న లక్షణం, నాకేదైతే ఇచ్చారో దాన్ని నేను నమ్మకంగా వాడతా. నీకు ఇవ్వబడిన దానిని ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా వాడతావో దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. తనకు ఒక టీచర్ లేడు, ఒక స్కూల్ లేదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ లేదు, ఒక ఏసీ లేదు, ఏమీ లేదు. తనకు ఉన్న దానిలో నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనందరికి తెలిసినటువంటి యుద్ధం గురించి మాట్లాడదామని అనుకుంటా ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుదామా. ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి యుద్ధం అనేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉంది. వారు ఒక పర్వతం మీద ఉన్నారు, వీళ్ళు ఒక పర్వతం మీద ఉన్నారు, మధ్యలో ఒక లోయ అనేటువంటిది ఉంది. రైట్, తెలిసిన యుద్ధమే, తెలిసినటువంటి విషయమే. కానీ ఈరోజు నాకు ప్రత్యేకంగా అనిపించినటువంటి విషయం నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. దావీదు చేసినటువంటి యుద్ధం, దావీదు దగ్గర ఉన్నటువంటి లక్షణం ఒకటి ఉంది. చిన్నప్పటి నుంచి కూడా దావీదు దగ్గర ఒక లక్షణం ఉంది. అదే లక్షణము ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటదో తెలుసా? తనకు ఉన్న దానిలో నమ్మకముగా ఉంటాడు. హల్లెలూయా. తనకున్న దానిలో నమ్మకముగా ఉంటాడు. వాళ్ళ అన్నలందరినేమో గవర్నమెంట్ జాబు మిలిటరీలో పెట్టించారు. ఈయనకేమిచ్చారు? గొర్రెలని ఇచ్చారు. ఇచ్చింది గొర్రెలే. వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు, ఈయన దేన్ని కాపాడుతున్నాడు? గొర్రెల్ని కాపాడుతున్నాడు. కానీ ఆ గొర్రెలను కాపాడడంలో కూడా ఎంత నమ్మకముగా ఉన్నాడో తెలుసా? ఒక్క గొర్రెను కూడా విడిచిపెట్టలే, అది సింహమైనా ఎలుగుబంటైనా. నాకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటా. ఇంటికి వచ్చేసరికి ఏమరా గొర్రెలేమనంటే, ఆ సింహం తిన్నది, సింహాన్ని ఎవడు కొడతాడు? నేను ఒక్కడిని పంపించాను, నన్ను ఒక్కడిని, వాళ్ళందరూ నాటు పంపించకపోతే ఒకరిని నాతో పంపించొచ్చుగా, ఒకరిని నాతో ఉంచొచ్చుగా, నేను ఒక్కడిని ఎట్లా కొడతా? సాకులు చెప్పలేదు. సింహం వచ్చింది అందుకని ఇడిచిపెట్టా. ఈజీగా చెప్పిన ఎవడన్నా నమ్ముతాడు, ఎవడన్నా ఊరుకుంటాడు, ఎవడు నిందించాడు దావీదును. సింహం వస్తే ఏం చేస్తాడు? పోతే పోయింది. కానీ దావీదు అది అనుకోలా. నాకు ఈ పని ఇచ్చారు, ఈ పనిలో నేను నమ్మకంగా ఉండాలి, అంతే. అది గొర్రెలు కాయడం అన్నా ఏదన్నా. ఇంకోటి, రెండవది, దావీదు తన దగ్గర చిన్న వాయిద్యం ఉండేటువంటిది, దానిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రొఫెషనల్ టీచర్స్ లేరు, ఆయనను ఒక స్కూల్కి పంపించలే. ఆ రోజుల్లో రాజుల పిల్లలకి వీళ్ళందరికీ స్కూల్స్ ఉండేటువంటివి, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు, నేర్పించేటువంటి వాళ్ళు. దావీదుని ఏ స్కూల్కి పంపించలా. తెల్లారు లెగిస్తే అడవికి వెళ్ళాలా. ఈ పచ్చగడ్డ ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడున్నాయి, ఇదే ఈయన ఎతకాల్సింది, ఇదే. కానీ తన దగ్గర ఉన్నటువంటి వాయిద్యాన్ని, తనకి ఇవ్వబడినటువంటి తలాంతును ఎప్పుడు పక్కన పెట్టలేదు. తన ఒక్కడే కూర్చుని ఆ గొర్రెలకు వినిపించుకుంటూ, పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. తనకు ఒక టీచర్ లేడు, ఒక స్కూల్ లేదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ లేదు, ఒక ఏసీ లేదు, ఏమీ లేదు. ఏ చెట్టు కింద, ఎక్కడ, ఏ చెరువు దగ్గర, ఎక్కడ కనిపిస్తే తనకిచ్చినటువంటి వాయిద్యాన్ని వాయిస్తున్నాడు. ఆ వాయిద్యము ఎంత గొప్పగా వాడబడిందంటే, సౌలుకు దెయ్యం పడితే దావీదు వచ్చి వాయిస్తే కానీ వదలలేదు. హల్లెలూయా. తనకివ్వబడింది ఏదైతే ఉందో దానిలో నమ్మకముగా దావీదు ఉన్నాడు. అది దావీదుకు లక్షణం. తనకి ఏదైతే ఇవ్వబడిందో దానిలో నమ్మకముగా ఉండడం. ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నా. నీకు ఇవ్వబడిన దానిలో నమ్మకముగా ఉండు. నీకు ఏదైతే ఉందో దానిలో నమ్మకముగా ఉండు. అది ఉంటే చేస్తా, ఇది ఉంటే చేస్తా కాదు. నీకేదైతే ఇవ్వబడిందో దానిలో నమ్మకంగా ఉండు. దావీదుకి ఇవన్నీ ఇవ్వబడిన ఈ రెండు, వీటిలో నమ్మకముగా ఉన్నాడు. ఆఖరిగా ఇజ్రాయేలులతో యుద్ధం చేయాల్సిన అవకాశం వచ్చింది. ఆయుధాలు ఉన్నటువంటి వారు ఉన్నారు, తర్ఫీదు పొందినటువంటి వారు ఉన్నారు.
వారందరికీ కూడా మంచి ఆహ్వానం పలికారు. సైన్యమంతా ఉంది. సౌలు గొప్ప ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. తన సైన్యంలో ఉన్నటువంటి వారికి చెప్తా ఉన్నాడు, ఎవరైతే యుద్ధం చేస్తారో నా కుమార్తెని ఇస్తా, రాజ్యంలో సగం ఇస్తా. అందరికీ ఆహ్వానం ఇచ్చారు. దావీదు వాళ్ళ అన్నలకి ఆహారం ఇవ్వడానికని వచ్చాడు. దావీదుకి ఎటువంటి ఇన్విటేషన్ లేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను వెళ్ళి పోరాడతా. ఇన్విటేషన్ ఏమి లేదు ఆయనకు. ఈరోజు చాలామంది యవనస్తులకు అలవాటు, నాకు అది ఉంటే చేస్తా, ఇది ఉంటే చేస్తా, లేకపోతే ఇట్లా ఉంటే చేస్తా, ఆపర్చునిటీస్ లేవు అని అనేయడం మనకి చాలా అలవాటు. తనకివ్వబడిన దానిలో దావీదు నమ్మకముగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దావీదు దేనితోటి యుద్ధం చేశాడు చెప్పాలా? దేనితోటి యుద్ధం చేశాడు? ఏ ఆయుధాలు వాడాడు? AK-47. ఇప్పుడు AK-47 కన్నా పెద్దది వచ్చి ఉండొచ్చులే. నాకు గన్లు ఇవ్వండి, న్యూక్లియర్ బాంబు ఇవ్వండి, ఒక్క దెబ్బతోటి వేసేస్తా అన్నాడా? తనకివ్వబడినటువంటి ఒడిసెలతోటి, తనకివ్వబడింది ఏదైతుందో దానిని పూర్తిగా వాడుతా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే, తనకి ఏదైతే అప్పచెప్పబడిందో దానిని నమ్మకంగా వాడుతా ఉన్నాడు దావీదు. గొర్రెలు కాచేటువంటి పని ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. వాయిద్యము ఆయనకి ఇవ్వబడిన దానిలో నమ్మకముగా వాడాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి ఒడిసెలను నమ్మకముగా వాడాడు. దేవుడు నీకు ఇవ్వబడిన దానిని ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా వాడతావో దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నీకు ఇవ్వబడినది చిన్నదా పెద్దదా ఇతరులతోటి పోల్చుకుంటూ నువ్వు ఆలోచన చేయకుండా నీకు ఇవ్వబడినది నమ్మకంగా వాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితం నుంచి, ఈ యుద్ధం నుంచి, దావీదు గొలియాతుకు జరిగిన యుద్ధం నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇవన్నీ చాలా మంచివి. అయితే ఒకటి ఏంటిదంటే, దావీదుకున్న లక్షణం, నాకేదైతే ఇచ్చారో దాన్ని నేను నమ్మకంగా వాడతా. దేవుడు నా చేతిలో ఏది పెట్టాడో దానితోటి నేను చేయగలిగినది చేస్తా, మిగతాది దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నాకు కత్తి ఇవ్వలేదు కాబట్టి కత్తి గురించి నేను ప్రయాసపడను. దేవుడు నాకు ఈ డాలు, ఈ ఆయుధాలు నాకేమి ఇవ్వలేదు, దేవుడు నాకు కండలేమి ఇవ్వలేదు కాబట్టి నేను దానితో పోరాడను. దేవుడు నాకు ఏది ఇచ్చాడో దానితోటి యుద్ధము చేస్తాను. దావీదును పిలిచి ఆ వస్త్రాలను నేసి ఖడ్గం అవన్నీ చేతిలో పెట్టారు, కానీ ఇవేవి నాకు అలవాటు లేవు. దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు నాకు నేర్పించింది ఈ ఒడిసెల ఉంది, ఇది నాకు చాలు, దీనితో నేను యుద్ధము చేస్తాను. దేవుడు ఈరోజు నీ చేతిలో ఏది పెట్టాడో దానితోటి యుద్ధం చేయి. దేవుడు ఈరోజు నీ చేతిలో ఏ తలాంతి పెట్టాడో దానిని వాడు. వాళ్ళను చూసి వీళ్ళను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోకూడదు. ఈరోజు మన అలవాటు, మన మాటలు ఏంటిదని అంటే, ఎవరో గొప్పలు అయ్యారంటే వాడు గొప్పవాడు అవ్వడానికి వాళ్ళ నాన్న సంపాదించాడు, వాడు గొప్పవాడు, వీళ్ళు గొప్పలు అవ్వడానికి ఇది ఉంది కాబట్టి అయ్యారు. నా దగ్గర పెట్టమని నేను కూడా చేస్తా, నా దగ్గర ఉంచమని నేను కూడా చేస్తా. అది మరి మంచి ఆలోచన కాదు, అది సరైన ఆలోచన కాదు. దావీదు అటువంటి సాకులు ఎప్పుడు కూడా చెప్పలేదు తన జీవితంలో. తనకి ఏదైతే ఇవ్వబడిందో దానిలో నమ్మకముగా ఉన్నాడు. తనకు అవకాశాలు లేవు, ఆహ్వానాలు లేదు, అవకాశాన్ని కల్పించుకున్నాడు. ఎక్కడైతే జనాలందరూ భయపడుతున్నారో అక్కడ అవకాశాన్ని కల్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ ఎవరు అయ్యారు అని అంటే, సమస్య ఎక్కడైతుందో అక్కడ అవకాశాన్ని కల్పించుకుని కనిపెట్టినటువంటి వారే. అంతేనా కదా? లైట్లు కనిపెట్టిన వాళ్ళు కానీ, ఫోన్లు కనిపెట్టిన వాళ్ళు కానీ, ఫ్లైట్లు కనిపెట్టినటువంటి వాళ్ళు కానీ, ఒక సమస్య ఉంది, పరిష్కారం లేదు, ఎవడు చేయలేడు, నేనేదో ఒకటి చేయాలా దీన్ని. సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్య దగ్గర అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరు చేయలేకపోతున్నారంటే దేవుడు నీకేదో అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎవడు చేయలేకపోతే నేనేం చేస్తా, ఎవడు మార్చలేడు, ఎవడు బాగు చేయలేడు, ఈ మాటలు చెప్పడం అలవాటు అయిపోయింది మనకి.
దేవుడు ఈరోజు నీ ద్వారా ఏదో జరిగించాలని అనుకుంటా ఉన్నాడు. అందరు ఇజ్రాయెల్ అందరూ ఎవడు పోతాడు, అమ్మో వాడి హైట్ చూడు, వాడి చేతిలో ఉన్నది చూడు, వాడి మాటలు చూడు, వాడి అరుపులు చూడు, వాడి కండలు చూడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఎవరు చేయలేరు. దావీదు అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు, ఆయన దగ్గర ఉన్న దాంతో వెళ్ళాడు. ఎంకరేజ్మెంట్ ఉందా? ఒక్కళ్ళ ఎంకరేజ్మెంట్ లేదు. సౌలు అంటాడు, నువ్వు బాలుడురా, నువ్వు వద్దు, నువ్వు బాలుడు, నువ్వు చేయలేవు. వాళ్ళ అన్నలు అంటారు, నీకేం పనిరా ఇక్కడ? ఒక్క ఎంకరేజ్మెంట్ లేదు, ఇంట్లో వాళ్ళతో లేదు, బయట వాళ్ళతో లేదు, ఆ శత్రు దగ్గర అస్సలు ఉండదు. కానీ వెళ్ళాడు, యుద్ధము చేశాడు. తనకివ్వబడిన దానిలో నమ్మకమైనటువంటి వారు ఎవరైతే కనిపిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. బైబిల్ ఒక ఉదాహరణ చెప్పండి. ఇవ్వబడిన దానిలో నమ్మకముగున్నటువంటి వారికి ఆయన రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. యోసేపు, రైట్. ఇంకా మనుషులు కాదు, ఇంకా వేరేగా ఆలోచన చేయండి. ఆయన తలాంతులు ఇస్తాడు కదా. ఒకడికి 1 తలాంతు ఇస్తాడు, ఒకడికి 2 తలాంతులు ఇస్తాడు, ఒకడికి 5 తలాంతులు ఇస్తాడు. 5 ఇచ్చినవాడు 10 చేస్తాడు, 2 ఇచ్చినవాడు 4 చేస్తాడు. ఒకటి ఇచ్చినవాడు ఏమంటాడు, నాకు 1 ఇచ్చావు, వాడికి 2 ఇచ్చావు, వాడికి 5 ఇచ్చావు. వాడికి 5 ఇచ్చాడు కాబట్టి 10 చేశాడండి, 2 ఇచ్చాడు కాబట్టి 4 చేశాడండి, నాకు 1 ఇచ్చావు. ఈ ఏడ్చేటోళ్ళు అందరూ ఇట్లానే ఏడుస్తూ ఉంటారు. చాలామంది ఏమంటారు తెలుసా, దేవుడు ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు, లేనోడికి ఏమి ఇయ్యడు అని అంటే, ఈ లేనోళ్ళు ఏడు పంతి ఇట్లానే ఉంటుంది, ఆడికి ఇచ్చావు, ఈడికి ఇచ్చావు. ఇదే తెల్లారు లెగిస్తే వాడు ఉన్నాడు ఏంటిదని అంటే, వాడు కష్టపడతాడు వాడుకున్న దానిలో. అందరు అంబానీ మీద పడి ఏడుస్తారు. అంబానీ మీద పడి ఏడుస్తారు అని అంటే, మరి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో ఎంత కష్టపడ్డాడు మరి. చాలాసార్లు మనము ఎవరి మీదో పడి ఏడవడం, ఎవరితోటో కంపేర్ చేసుకోవడం, అది ఉంటే అలా ఉంటే చేయగలుగుతా అనేటువంటిది. అందుకని మన జీవితాల్లో చేయలేకపోతా ఉన్నాం. దావీదు మనకి ఈరోజు గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. అంత గొప్ప యుద్ధము ఎవ్వరు చేయలేనిది దావీదు చేయగలిగాడు అనంటే, తనకి ఏదైతే ఇవ్వబడిందో దాని మీద నమ్మకత్వాన్ని పెంచుకున్నాడు. ఆయన దానిలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిలో నేను చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, యుద్ధము నాది కాదు, యెహోవాదే. నాకు విసడం వచ్చు, నాకు తిప్పడం వచ్చు, కానీ అది ఎక్కడికి వెళ్ళాలో, ఎలా తగలాలో, ఏమి చేయాలో అదంతా దేవుడే చూసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తనకివ్వబడినటువంటి దానిని నమ్మకంగా చేసుకోగలిగాడు. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా చేసుకున్నాడో ప్రజలందరూ గుర్తించారు. ప్రజలందరూ కూడా ఆయనను పొగడము ప్రారంభించారు. ప్రియ సంగమా, కొద్దిలో నమ్మకముగా ఉన్నటువంటి వాడంట ఎక్కువలో నమ్మకముగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు 1 తలాంతు ఇచ్చాడా, 1 తలాంతును వాడు చక్కగా. అది ఏదన్నా కానీ, ఎందుకు నేను సంఘంలో కానీ పరిచర్యలో కానీ మీరందరూ వాడబడాలి అని అంటా ఉంటాను. దేవుడిచ్చిన తలాంతును జాగ్రత్తగా వాడితే, నువ్వు అనుకోవచ్చు ఇక్కడ వాడితే అక్కడ ఏమవుతుంది, ఇది చేస్తే అదేమవుతుంది. గొర్రెల కాపరి గొర్రెల దగ్గర నమ్మకముగా ఉన్నాడు. శత్రువుల దగ్గర యుద్ధ భూమిలో పోరాడే అవకాశం దేవుడు ఎవరికి కనిపించకుండా యుద్ధాలు చేశాడు. ఆయన ఎవరికి తెలీదు, గొప్ప సైన్యం లేదు. అవార్డులు వచ్చినాయి ఆయనకి. సింహాన్ని చంపినప్పుడు, ఎలుగుబంటిని చంపినప్పుడు ఏమైనా అవార్డులు వచ్చినాయా? సౌలు ముందు నిలబడినప్పుడు ఆయనకి ఆయన చెప్పుకుని, నేను చంపానండి బాబు. ఏం గుర్తింపు లేదు ఆయనకి, ఏమి గుర్తింపు లేదు. ఆఖరికి ఈ వాయిద్యం వాయించాడా, సౌలు దగ్గర వాయిస్తాడు. సౌలు మంచుకున్నాడు, వీడిని నా దగ్గర పెట్టను అని అంటారు. అయిపోయింది. మళ్ళీ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ సౌలు కొత్తగా అడుగుతాడు, ఎవడి పిల్లోడు అని అంటాడు. అరే నీకు వాయిద్యం వాయించి దెయ్యాలు ఎలుగొట్టి నేనే. గుర్తింపు లేదు ఈయనకి, రివార్డులు లేవు ఎక్కడ. లాస్ట్ టైం రాజుగారికి అంత మేలు చేశాను, మరి ఏం చేయలేదు, ఇప్పుడు నేను ఎందుకు చేయాలండి? గుర్తింపు లేని దగ్గర నేను ఎందుకు పని చేయాలా? గుర్తింపు లేని దగ్గర నేను ఎందుకు చేయాలా?
మా పాస్టర్ పొగడనప్పుడు, మా పాస్టర్ నా పేరు ఎత్తినప్పుడు ఎంత కష్టపడ్డాం మొన్న మీటింగ్లకి, ఎంత ప్రయాసపడ్డాం మొన్న. ఏం చేశాడు, ఏమిచ్చాడు? నేను ఇంత సింహాల మీద ఇవన్నీ చేశాను, మా నాన్న ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్లో పెట్టించట్లేదు. మా ఇంట్లో పాస్టర్ వస్తే అందరూ వచ్చి పార్టీ చేసుకున్నారు కానీ నన్ను పిలవలేదు. దావీదు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. ఆయన ఇవ్వబడినటువంటి ఆ అడవిలో నమ్మకముగా ఉన్నాడు. యుద్ధ భూమిలో అవకాశాన్ని కల్పించాడు. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటిది ఏంటిది? నీ ఇంట్లో కానీ ఏదన్నా కానీ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నా వల్ల కాదు, ఉన్న దానిలో నమ్మకంగా చేయి. ఉన్న దాంట్లో ప్రాక్టీస్ చేయాలి, ఉన్న పనులు చేయాలి. చాలామందికి ఏ పని లేకపోతే, ఏది లేకపోతే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. నేనేమంటాను తెలుసా? ఇది కట్ చేయండి, ట్రిమ్ చేయండి. మామూలుగా ప్రతిరోజు వెళ్తా ఉంటా, ఏదో ఒకటి చేస్తూ ఉంటా. నిన్న శనివారం కావాలని ఇక అందరూ అంటా ఉన్నారు, ఎక్కడ ఆఫీస్ దగ్గర ఎక్కడ అని, టూ మచ్ పని చేస్తున్నావు, వయసుకు మించిన విధంగా పరిగెడుతున్నావు నువ్వు అని చాలా అంటా ఉన్నారు. సరే నేను అనుకున్నాను, నిన్న కూడా ఒక గద్వేల్ దగ్గర ఒక మీటింగ్ ఉంది, వెళ్ళాల్సింది ఉండే. కానీ నేను అనుకున్నా, సరే నేను ఎక్కడికి వెళ్ళా, నేను ఎవరిని కలవా ఈరోజు అని అనుకున్నా. నేను అట్లా అనుకుని వెళ్ళలేదు నిన్న ఎక్కడికి, నా రూమ్లోనే ఉన్నా. కానీ సాయంత్రానికి, అంటే పని చేసే ప్రాణం కదా, సాయంత్రానికి ఏమి చేయకుండా ఉండేసరికి తలనొప్పి వచ్చేసింది. ఖాళీ కూర్చునేసరికి తలనొప్పి వచ్చేసింది. అదే ఏమైపోయింది, రోజంతా వేస్ట్ చేశా అన్న గిల్ట్ ఫీలింగ్ వచ్చేసింది. చూసా నాకు అట్లా ఉండిపోయినా అనుకో, పని ఏమి చేయకుండా ఉండిపోతే నా మీద నాకు ఇది పోతా ఉంటుంది ఇక నమ్మకం. ఏదన్నా చేయాలా, ఏం చేయాలి ఇప్పుడు? బయటికి వెళ్దామా, ఎటన్నా వెళ్దామా, ఒక్కనున్న ఆలోచన చేస్తా ఉన్నా. చాలాసార్లు నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలంటే నేను చేసే పని ఏంటో తెలుసా? చెప్తే మీరు అందరు నవ్వుతారు. బాత్రూమ్కి అడుగుతా పోయి, బాత్రూంలో ఉన్న మురికినంతా కూడా ఎట్లా అంటే ఏదో శత్రు మీద పోరాడుతున్నట్టే. అడ్వర్టైజ్మెంట్ అట్లని చూపిస్తారు కదా, సేమా? మీరు ట్రై చేయండి. స్త్రీలు చేస్తారు కానీ పురుషులు చేయండి. ఆడిని కడిగేస్తాను, ఈడిని కడిగేస్తా. ఆడిని అడగాల్సిన అవసరం లేదు, కానీ ఎవరిదాడు స్నానం చేసుకుంటాడు, కానీ బాత్రూమ్లకి అడగండి వెళ్ళి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక పని నీ దగ్గర పాసిబుల్ పని, నువ్వు చేయగలిగేటువంటి పని, ఏదన్నా ఒక పని చేయడం అలవాటు అయినటువంటి వాడు ఇంకొక పని చేయగలుగుతాడు. నేను అదే చేస్తాను కూర్చున్నటువంటి వాడు ఎప్పటికీ ఏది చేయలేడు. నేను చెప్పాలని ప్రయత్నం చేసేది అది. మనిషికి అలవాటు అనేటువంటిది ఉండాలి, ఏదో ఒక పని చేయడం అనేటువంటిది. బాత్రూమ్ కడగడం అంత ఈజీ కాదు కదా. ఆ కంపు కొడుతూ ఉంటుంది, మరకలు పోవు, రుద్దుతూ ఉంటుంటే, బ్రష్ చేసి రుద్దుతూ ఉంటుంటే చెయ్యిలు ఎంత నొప్పి వస్తూ ఉంటాయి. కానీ మీరు కష్టపడి కడిగిన తర్వాత బాత్రూమ్ అంతా కూడా నీట్గా ఉంటే ఎంత ఏదో సాధించమని అనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. మీకు అలవాటు లేకపోతే మీకు అర్థం కాదు నేనేం చెప్తున్నానో. ప్రయత్నం చేయండి ఒకసారి. అర్థమైందా? మమ్మీ గడగాల, అక్కలు, ఆడోళ్ళే గడగాల. ఆడోళ్ళు చేసే పని ఆడోళ్ళు మగోళ్ళని ఎక్కడ లేదు, మనం కూడా చేయొచ్చు. అర్థమైందా? పురుషులు కూడా చేయొచ్చు ఇంట్లో పనులు. మొత్తం కడిగేసిన తర్వాత రూమ్ అంతా దుడిసేసేసి అప్పుడు స్నానం చేస్తే ఈరోజు ఏదైనా ఒక ఉపయోగపడే పని చేసా, ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు. లేకపోతే ఖాళీగా ఒక రోజంతా ఏమైపోయింది నా జీవితంలో, ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది. దావీదు అటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. నేను ఖాళీగా ఉండా, నేను వృధాగా పోనీయా, నాకు ఏది ఇచ్చారు, గొర్రెలుగా ఎలా కాస్తా, నేను వాయిద్యాలు వాయిస్తా. నేను ఏదైనా దేవుడు నాకు ఏది ఇచ్చాడో, నేను ఏది చేయగలుగుతారో నా చుట్టూరు నేను అది చేస్తూ వెళ్తా. ఊహించలేదు దావీదు ఎప్పుడు, అక్కడికి వెళ్ళే అంత వరకు కూడా తెలీదు దావీదుకి నేనేదో ఆహారం ఇవ్వడానికి వెళ్తున్నాను అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు చేసిన నమ్మకత్వాన్ని చూశాడు, నమ్మకమైన పనిని చూశాడు. దావీదుకు దేవుడు యుద్ధ భూమిని సిద్ధపరుస్తా ఉన్నాడు ఆయనను మహిమపరచడానికి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయగలిగే దగ్గర నమ్మకంగా చేయి. దేవుడు నిన్ను
ఆ యుద్ధ భూమి దగ్గరికి నడిపిస్తాడు నిన్ను హెచ్చించడానికి. అన్ని రోజులు దావీదు అనేటువంటి ఒక తమ్ముడు ఉన్నాడని కూడా ఇలా తెలియదు. ఆ దేశంలో ఎవరికి తెలియకపోవచ్చు, బహుశా ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరికైనా తెలుసేమో. ఎందుకనంటే ఇంటి దగ్గరికి పాస్టర్ సమయాలు వచ్చినప్పుడే అలా నాన్నతో సహా ఎవరు చెప్పలేదు నాకు ఇంకొకడు ఉన్నాడు గొర్రెల కాపరి అని. వీళ్ళనే పిలిపించి వీళ్ళే నా కొడుకులు సమయాలు నోట్ల నుంచి వచ్చిన మాట ఇంకా ఎవరు లేరా అనే అంత వరకు కూడా ఒకడు ఉన్నాడు. ఇక అన్నలు ఏం చెప్తారు చెప్పండి, భూమి దగ్గర యుద్ధ భూమి దగ్గర ఎవ్వరికీ తెలీదు, ఎక్కడో మరుగైపోతా ఉన్నాడు. కానీ దేవుడు అందరి ముందు హెచ్చించడానికి ఒకటేసారి రాజు, సైన్యము, దేశము అందరికీ మారుమోగపోయే విధంగా, గింగురమనే విధంగా ఆ అవకాశాన్ని కల్పించి ఎవడు చేయలేనిది ఎవడు చేయలేకుండా చేసి దావీదు మాత్రమే చేయగలిగేలాగా ఆ ఒక్క మనిషిని కొడితే చాలు దేశం మారుమోగిపోయే విధంగా దేవుడు దావీదుకు అవకాశాన్ని కల్పించాడు. దేవుడు దావీదుకు ఏర్పాటు చేసిన స్టేడియం మీకు అర్థమవుతుందా? దావీదుని హైప్ చేయడానికి దేవుడు చేసినటువంటి ఫస్ట్ శత్రుని హైలైట్ చేశాడు. వాస్తవానికి శత్రుని గొప్ప చేయడానికి దేవుడు ఉద్దేశం కాదు, కానీ దావీదుని హెచ్చించడానికి. హల్లెలూయా. అక్కడ గొలియాతు పెద్దగా కనిపించింది, యుద్ధ పంక్తులు పెద్దగా కనిపించింది, అన్నీ కనిపించినవి గొలియాతుని పెద్దగా చేయడానికి కాదు, కానీ దావీదును. సినిమాలు చూసేటోళ్ళకి తెలుసు. కిరణ్ తమ్ముడు, హీరో పెద్దోడు అవ్వాలంటే ఫస్ట్ ఎవడు పెద్దోడు అవ్వాలా? విలన్ పెద్దోడు అవ్వాలా? విలన్ని ఈ 2.5 గంటలు ఎంత భయంకరంగా ఎంత ఘోరంగా చూపిస్తారు. వాడి తెలివితేటలు, వాడి ఫైట్స్, వాడి టీంని వాడివి చూపిస్తారు, మొత్తం వాడి ప్లాన్స్ అన్నీ చూపిస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో హీరోది చూపిస్తారు. హీరో హైలైట్ అవ్వాలి అని అంటే వీడిని లాస్ట్ 5 నిమిషాలు చూపించినా పర్వాలేదు, కానీ ఫస్ట్ 2.5 గంటలు మొత్తం విలన్ని చూపించాలా, హైలైట్ చేయాలా. ఇప్పుడు స్క్రీన్ ప్లేలు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన, దేవుడు ఎప్పుడో చేశాడు. హల్లెలూయా. అక్కడ రాస్తాడు దావీదు గురించి ఇంట్రొడక్షన్ ఏముండదు పెద్దగా. గొలియాతు గురించి ఇంట్రొడక్షన్ ఎట్లుంటుంది? ఆయన గురించి చెప్పేటోడు ఒకడు, అరిచేడు ఒకడు, ఆయన డాలును పట్టుకుని ఒకడు వస్తా అంట, వాడి హైటు, వాడి వెయిట్, ప్రతి వస్తువు గురించి రాస్తారు. దావీదు గురించి ఏం లేదు, ఒక ఒడిశలో 5 రాళ్ళు ఏరుకున్నాడు అంతే. గొలియాతు అయితే ఆయన ఒక్కొక్క ఆయుధం గురించి, దాని బరువు గురించి రాస్తూ ఉంటారు. ఈరోజు నేను మొన్నటి నుంచి చెప్పేటువంటిది, ఈరోజు నీ జీవితంలో నీ ముందున్నటువంటి శత్రువు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు అని అంటే, చాలా గొప్పగా నీ సమస్య కనిపిస్తుంది అంటే, నీ యుద్ధం చాలా ఎక్కువగా కనిపిస్తుందంటే విషయం ఏంటో తెలుసా? నీ యుద్ధం పెద్దదని కాదు, నీ విజయం గొప్పదవ్వబోతుంది. హల్లెలూయా. ఈరోజు అక్కడ దావీదు గురించి, గొలియాతు గురించి రాశారంటే గొలియాతును గొప్ప చేయాలని దేవుడి ఉద్దేశం కాదు, తన దాసుని గొప్ప చేయాలని. ఈరోజు నీ జీవితంలో యుద్ధం చాలా పెద్దగా ఉందంటే యుద్ధాన్ని పెద్దగా చేసి నిన్ను చిన్నగా చేయాలని కాదు, కానీ ఆ యుద్ధాన్ని గెలిచినటువంటి వాడు నా కుమారుడు, నా బిడ్డ అని నిన్ను హెచ్చించడానికి, నిన్ను గొప్ప చేయడానికి ఈరోజు దేవుడు పెద్ద యుద్ధాలు నీ జీవితంలోనికి అనుమతిస్తున్నాడు. నీ దగ్గర ఆయుధాలు లేకపోతే కంగారు పడకు, నేను మనుషులు ప్రోత్సహించకపోతే కంగారు పడకు, నీకు ఆహ్వానం లేకపోతే కంగారు పడకు. నీకున్న దానిలో నమ్మకముగా ఉండు, దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. లేచి నిలబడదాం. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము, పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము.